అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు మే 10వ తారీఖు నుండి మే 16వ తారీఖు వరకు. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉంది. ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగించినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను నేర్చుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలుంటాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో సహాయంతో ముందుకు సాగి విజయాలను అందుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణాల కోసం ప్రయత్నిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తులు వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. బంధుమిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత రుణాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ కరవాలాంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గంధం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కొంత కృషి వలన శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అందరినీ మంచి మాట తీరుతో ఆకట్టుకొని ముందుకు సాగుతారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చిన్న తరహా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గణేశాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి తగినంత లాభాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన నిర్ణయాలు అమలుపరుస్తారు. గృహ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో నూతన విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. గృహమున శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వారం మధ్యలో ఒక సంఘటన మీలో మార్పును తెస్తుంది. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు చేసుకొని బాధపడతారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు ప్రతిభలో లోపలికి వస్తుంది. ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకొని లాభాలను అందుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.